ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఉన్న గౌరవం మహోన్నతమైన స్థాయిలో ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. సమకాలీన పొలిటీషియన్స్కు భిన్నంగా ఆయన ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు కూడా పాల్పడరు. పైపెచ్చు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా తన స్వంత డబ్బులు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలను, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను చేపడుతున్నారు. ఎన్నో లగ్జరీస్ తనను ఆహ్వానిస్తున్నా అవన్నీ కూడా కాలద్రనుకుని ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో ప్రక్క మంత్రిగా తన శాఖలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్పై కాన్సన్ట్రేట్ చేస్తూ చివరకు గిరిజనుల సంక్షేమం కోసం అటవీ బాట కూడా చేపడుతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిపై గల గౌరవం రోజు రోజుకి ఇనుమడిస్తూ ఉంటే ఆయన సహధర్మచారిణి అన్నా కొణిదెల గారు ఒక్కసారిగా ఆయన మీద గల గౌరవాన్ని పదింతలు పెంచారు. ఇంతకాలం ఆవిడ భర్త మనసెరిగి నడుచుకునే గొప్ప సహధర్మచారిణిగానే మనం భావించాం. కానీ అంతకు మించి అని గత 2 రోజులుగా తిరుమలలో జరిగిన పరిణామాలతో క్రిస్టల్ క్లియర్గా అర్థం అయింది. భర్త పాటిస్తున్న సనాతన ధర్మానికి పూర్తి సపోర్టుగా నిలుస్తూ ఆవిడ తిరుమలకు వెళ్ళి డిక్లరేషన్పై సంతకం చేసి తనకు వెంకటేశ్వర స్వామి వారిపై పరిపూర్ణంగా నమ్మకం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేనా, ఆ దేవదేవుడికి మొక్కు చెల్లించుకుంటూ తలనీలాలు అర్పించారు. తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద నిత్యాన్నదాన పథకానికి 17 లక్షల రూపాయలు డొనేషన్ ప్రకటించడం మాత్రమే కాకుండా తానే స్వయంగా అన్నదానాన్ని వడ్డించి భక్తుల సహపంక్తిలో కూర్చుని అన్నప్రసాదం స్వీకరించారు అన్నా కొణిదెల గారు. ఈ విధంగా దాన వితరణలో గాని, దయార్ద్ర హృదయంలో గాని పవన్ కళ్యాణ్ గారికి తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని 10 ఇంతలు పెంచారు.